నేపథ్యంలో వారికి చర్చలు జరిగాయి. అయితే తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోస్ ఉండవని కూడా తేల్చి చెప్పేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే సినీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి ఇకపై తెలంగాణలో ఎప్పుడు కూడా బెనిఫిట్ షోస్ ఉండవని కూడా నిక్కచ్చుగా చెప్పేశారు. అయితే ప్రభుత్వ క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది అని కూడా నాగార్జున అన్నారు. అయితే యూనివర్సల్ లెవెల్లో కూడా స్టూడియో సెటప్ ఉండాలి అని కూడా నాగార్జున రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలన్నదే మా కోరిక అని నాగార్జున చెప్పారు. అయితే తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు కూడా, అంటే ఇంకా గ్యాప్ వాళ్ళ మధ్య కొనసాగుతుంది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నాగబాబు కూడా అనేక సార్లు అల్లు అరవింద్ ఫ్యామిలీ పైన అనేక ట్వీట్లు చేశారు. అంటే ఇష్టం వచ్చిన రీతిలో జరుగుతుంది వ్యవహారం అనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో మరి ఈ ఎంటైర్ వ్యవహారంలో మరి అల్లు అరవింద్ కొడుకు సంబంధించిన అల్లు అరవింద్కు సంబంధించిన మీటింగ్ అని చెప్పి మెగా స్టార్ చిరంజీవి అనుకున్నాడా ఏంటనేది కూడా తెలియాలి. మరి మెగాస్టార్ చిరంజీవి మరి ఎక్స్ వేదికగా లేదంటే సోషల్ మీడియా వేదికగా ఏం ఆన్సర్ చెప్తాడు ఈ మీటింగ్లో, ఈ మీటింగ్ ఎందుకు రాలేదని కూడా ఆయన నుంచి ఆన్సర్ రావాల్సింది. ఎందుకంటే సినిమా పరిశ్రమలో పెద్దన్నగా గతంలో దాసరి నారాయణరావు వ్యవహరించేవారు. దాసరి నారాయణరావు ప్రస్తుతం లేరు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మంచు కుటుంబం కూడా రోడ్డున పడ్డది. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ వాళ్ళు కూడా తమ ఇంటి కోసం ఆస్తుల కోసం తన్నుకున్న పరిస్థితి. పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కోర్టు కేసులు కొనసాగుతున్నాయి. మోహన్ బాబు అయితే ప్రస్తుతం హైకోర్టు బెయిల్ రద్దవడంతో ఇప్పటికీ అజ్ఞాతంలో ఉండి పరారులోనే ఉన్నాడు. ఒకప్పుడు మోహన్ బాబు అంటేనే సినిమా పరిశ్రమకు హడల్. మోహన్ బాబు ఏం చెప్పినా కూడా అంటే తను ఏదైనా ఆజ్ఞాపించినా కూడా సినిమా పరిశ్రమ పాటించాలని చెప్పి కూడా చెప్పుకొచ్చేవారు. అంటే మోహన్ బాబుకి ఒకనాడు దాసరి నారాయణరావు కూడా అండగా ఉండారు. ఈరోజు దాసరి నారాయణరావు లేరు. అంటే సినిమా పరిశ్రమ ఒక పెద్దన్న కానీ వాళ్ళను సమస్యలు వస్తే పరిష్కరించే ఎవరు లేరని చెప్పుకోవచ్చు. సో ఇంత పెద్ద మీటింగ్ జరుగుతున్నా కూడా సినిమా పరిశ్రమకు పెద్దన్నగా భావించే చిరంజీవి ఈ మీటింగ్లో లేకపోవడం కూడా చాలా వరకు ఇది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు, క్రిటిక్స్ విమర్శించే వాళ్ళు కూడా ఎందుకు చిరంజీవి రాలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఇక పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం అయితే అతను రాజకీయ నాయకుడుగా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఈ మీటింగ్కి రాలేకపోవచ్చు. అంటే రాజకీయ కారణాల వల్ల మీటింగ్కి అటెండ్ కాని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ చిరంజీవి ఎందుకు రాలేడనేది మాత్రం ఇక్కడ క్వశ్చన్ మార్కే. చిరంజీవి ఎందుకు రాలేదని చెప్పి కూడా దిల్ రాజుని కొంతమంది సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు అడిగారు. దిల్ రాజు కూడా అంటే ప్రస్తుతం అయితే తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వ క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. అలానే యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ చేయాలి, స్టూడియో ఉండాలి అని కూడా నాగార్జున సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు. దీంతో పాటు హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేదే మా కోరిక అని కూడా నాగార్జున సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుకొచ్చారు. దీంతో పాటు తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని రాఘవేంద్రరావు చెప్పారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దని శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా చెప్పారు. అయితే అసెంబ్లీలో చెప్పిన మాటకు మాత్రం కట్టుబడే ఉన్నామని రేవంత్ రెడ్డి సినీ పెద్దలందరికీ గుర్తు చేశారు. ఏదైతే బెనిఫిట్ షోలు రద్దు చేస్తామని చెప్పారో ఆ మాటకు మేము కట్టుబడే ఉన్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి సినీ పెద్దలందరికీ కూడా